ఒక్కసారి నీతోనూ నీ కుటుంబంతోనూ ఇప్పుడు నాకెలాంటి సంబంధం లేదు మిస్టర్ సాగర్ చతుర్వేది. ఈ కుటుంబంలో జరిగే ఏ పూజలోనూ పాలు పంచుకునే అధికారం నాకు లేదు. ఆ బంధాలన్నింటినీ నేనెప్పుడో తెంచుకున్నాను. నేనిక్కడికి నా కృష్ణని కలవడానికి వచ్చాను. తన కొంట్లో బాలేదు కదా, అందుకని ప్లీజ్ తనని పిలువు. చూసారుగా, నేను చెప్పాను కదా అమ్మ ఇక్కడికి వస్తుందని. మీకు తెలుసు కదా అసలు ప్లాన్ ఏంటనేది. ఎక్కడుంది తను? ప్లీజ్ తనని పిలువు, నేను తనని కలవాలి ఒకసారి. లేదు గంగా, నేను తనను పిలవను. నీకు నీ కూతుర్ని కలవాలనుంది కదా, వెళ్ళు కలు. నిన్నెవరూ ఇక్కడ ఆపరు. తను పైనుంది నా రూంలో. నువ్వు అక్కడికి వెళ్ళే తన్ని కలవాల్సి ఉంటుంది, తను కిందకి రాదు. ఇప్పుడు నువ్వే డిసైడ్ చేసుకో గంగా. నువ్వే ఇంటి లోపలికి వెళ్ళి నీ కూతుని కలుస్తావా, లేకపోతే నీ మొండితనంతో నువ్వే ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతావా? ప్లీజ్ తిరిగి వెళ్ళొద్దు గంగా. నీ కృష్ణ కోసమైనా నువ్వు లోపలికి రావాలి. ప్లీజ్ గంగా. అమ్మా ప్లీజ్ లోపలికి రా అమ్మా, నాన్న మాట వినమ్మా. అమ్మా గంగా, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రేయ్ హాఫ్ బ్రెయిను